ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు యువర్ ఫేవరెట్ ఆర్జే వరప్రసాద్. రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఈ పేరు వినగానే మనకు ఒక అద్భుతమైన నటుడు జ్ఞాపకం వస్తాడు. ఆయనే మన రాళ్లపల్లి. సుదీర్ఘకాలంగా దాదాపు 4 తరాల ప్రేక్షకులను 800కు పైగా చిత్రాలలో 1500కు పైగా నాటక ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్న సీనియర్ నటులు రాళ్లపల్లి. ఈ రోజుకు ఒక ప్రత్యేకత కూడా ఉందండి. అదేమిటంటే నటుడు రాళ్లపల్లి పుట్టినరోజు. ఈ రోజున రేడియో ఖుషి.com శ్రోతల కోసం రాళ్లపల్లి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం రాళ్లపల్లి గారు. నమస్కారం అండి. మీ పుట్టినరోజు సందర్భంగా మా రేడియో ఖుషి.com శ్రోతలందరి తరపున, మా రేడియో ఖుషి.com టీం అందరి తరపున కూడా మీకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఈ అకేషన్ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. రేడియో ఖుషి.com శ్రోతలకి, రేడియో ఖుషి.com ఆర్గనైజేషన్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి సినిమాల గురించి చెప్తారా? నేను ప్రస్తుతం గొప్పగా చేస్తున్నానని చెప్పుకోదగిన సినిమాలు ఏమీ లేవండి. ఏవో చేస్తున్నాను. ఒకటి ఎరాసీన్లు, ఈ మధ్యన తేజ గారి సినిమా కేక అనే సినిమాలో దాంట్లో చేశాను. అలాగే దమ్మున్నవాడు అనే సినిమాలో యాక్ట్ చేశాను. తర్వాత కొన్ని సినిమాలకైతే ఇంకా పేర్లు ఏమిటో కూడా తెలియదు. 1940 ఒక గ్రామం అనే సినిమా, దాంట్లో హీరో ఫాదర్ వేషం వేశాను. అంటే మంచి వేషాలు అని చెప్పుకోదగిన 2-3 ఉన్నాయి. ఇదివరకులాగా లెంగ్దీ క్యారెక్టర్స్ అవి అంటే కుటుంబ కథా చిత్రాలు తగ్గినందువల్ల ఏమిటో బహుశా అలాంటి వేషాలు రావట్లేదు. ఎక్కువగా చేస్తున్నానని చెప్పుకోవడానికి దానికి. దాదాపు 800కు పైగా చిత్రాలలో నటించిన ఒక సీనియర్ నటునిగా, తర్వాత అంటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం అంటే నటనలో కావచ్చు, సినిమా మేకింగ్ లో కావచ్చు, దాదాపు చాలా టెక్నికల్ గా కూడా చాలా మార్పులు వచ్చాయి సినిమా రంగంలో. అదేవిధంగా చాలా మంది కొత్త దర్శకులు వస్తున్నారు. అదేవిధంగా కొత్త దర్శకులు వస్తున్నప్పుడు పాత వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నారు? అదేవిధంగా వచ్చేటటువంటి క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి సార్? కేవలం కొత్త దర్శకులని కాదుగా, కొత్త నటీనటులు కూడా చాలా మంది వచ్చారు. అలాగే నిర్మాతలు కూడా గతంలో సినిమాలు తీసిన వాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలంలో సినిమాలు తీయటం లేదు. కొత్త నిర్మాతలు కూడా చాలా మంది వచ్చారు. ఒకప్పుడు చెన్నైలో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నప్పుడు ఒక పరిధి వరకు నిర్మాతలు లేకపోతే దర్శకులు, నటీనటులు అలా ఉండేవాళ్ళు. హైదరాబాద్ పరిశ్రమ మారిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అది సినిమా మేకింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దానికి ప్రధాన కారణం నేనేమనుకుంటున్నానంటే ఇంగ్లీషు లేకపోతే హిందీయో లేకపోతే ఇతర భాషల ప్రభావం కూడా మన తెలుగు సినిమాల మీద ఎక్కువ ఉంది. ఒక కుటుంబ కథా చిత్రాలకు పరిమితమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈవేళ ఆ తరహా చిత్రాలు చాలా తగ్గాయి. అయితే ఏదో కాలేజీ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీలో, లేదా పెద్ద హీరోల సినిమాలు అయితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాలు, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే పెద్ద సినిమాలు అనేటప్పటికీ విలన్స్ అనే వాళ్ళకి ప్రాధాన్యత పెరిగింది. అలాగే చిన్న సినిమాలో ఏమవుతుందంటే కథానాయకుడు వీళ్ళు కొత్త వాళ్ళు అయినప్పుడు మిగతా బలకం అంతా కూడా ఏమవుతుందంటే హాస్య నటీనటులని మాక్సిమం ఎక్కువ మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక సుదీర్ఘమైన క్యారెక్టర్స్, సినిమా మొత్తం కనిపించే వేషాలు, సినిమా మొత్తం కనిపించే క్యారెక్టర్ రోల్స్ తక్కువయ్యాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి అవకాశాలు, ఆ తరంలో ఆర్టిస్టులు చాలా మందికి అవకాశాలు లేవని నేను భావిస్తున్నాను. సో ఈ మార్పు సహజం. మిగతా భాషల ప్రభావం అనండి, లేదా ఫిలిం మేకింగ్ లోనే వచ్చిన స్పీడ్ అనండి. ఒక కథ తయారు చేసుకోవడానికి వెనకటి రోజుల్లో ఒక 6 నెలలు పట్టేది, దాన్ని సినిమా తీయడానికి మళ్ళీ ఒక 6 నెలలు పట్టేది. ఈ రోజుల్లో అలా ఉండట్లా. ఇతర భాషల్లో ఏదో సక్సెస్ అయిన సినిమాని తీసుకున్నాం, దాంట్లో ఆ పాయింట్ని తీసుకుని అప్పటికప్పుడు కథలు అల్లుకోవడం, అప్పటికప్పుడు కథ తయారు చేసుకోవడం. ముందు ఏమవుతుందంటే చాలా బిజీగా ఉన్నందువల్ల హీరోయిన్ల డేట్లు వాళ్ళకి వాటిని బట్టి కథ అవి తయారు చేసుకోవడం జరుగుతోంది. అంతేగాని కథ తయారు చేసుకుని ఆ తర్వాత ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళడం, డేట్లు తీసుకోవడం,
ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అలా ఉండట్లే. ముందు హీరో డేట్లు ఇచ్చాడంటే ముందు ఆ డేట్లు వేస్ట్ అవ్వకుండా వీలైతే ముందు ఫైట్ తీసేద్దాం, లేకపోతే 2 సాంగ్స్ తీద్దాం అనే పద్ధతిలో మొదలవుతుంది. ఆ తర్వాత కథను అల్లుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏ రూపాంతరం చెందుతుంది, సినిమా పూర్తి అయ్యేటప్పటికి ఏ షేప్కి వస్తుంది అనేది చాలా మందికి వాళ్ళకే ఒక అవగాహన ఉండటం లేదేమో అని నేను భావిస్తున్నా. అందువల్ల క్యారెక్టర్ ఆర్టిస్టులకి చాలా మందికి అవకాశాలు తగ్గుతున్నాయి. రంగస్థల కళాకారుడిగా చాలా వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చి తర్వాత సినీ నటుడిగా దాదాపు 800 పైగా చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి గారి కెరీర్ లో మలుపు తిప్పిన మొదటి చిత్రం? నేను మొట్టమొదటి చిత్రం కీర్తిశేషులు కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో 1974లో స్త్రీ అనే సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు. నాకు మొట్టమొదటి అవకాశం కల్పించిన ఆయన కె ప్రత్యేగాత్మ గారు. దాంట్లో ఒక కిరాణా కొట్టువాడు వేషం వేశా. దానికి యాక్చువల్ గా 1974లోనే పేపర్ ప్రకటన ఏదో ఇచ్చారు. కొమ్మూరు వేణుగోపాలరావు గారి హారతి అనే నవల్ని ఆ సినిమాగా తీయాలనుకుంటున్నాం, దాంట్లో నూతన నటీనటులు కావాలి అని చెప్పి వాళ్ళు ప్రకటన ఇచ్చారు పేపర్లో. ఈ రోజుల్లోలాగా సెల్ ఫోన్స్, ఈ కమ్యూనికేషన్స్ అవి ఏం లేవు. కనుక ఆ ప్రకటన చూసిన తర్వాత మా శ్రీమతి గారే నన్ను కాస్త ఇన్స్పైర్ చేసింది. సరే, వాళ్ళు కథానాయకుడు కథానాయిక కావాలని అడిగారు. నాకంటే మీరు హీరోలో కనపడవచ్చు, మిగతా వాళ్ళకి మీరు హీరోలో కనపడకపోవచ్చు, అయినా మీరు హాస్య నటుడుగానో రంగస్థల నటుడుగానో చాలా అనుభవం ఉంది కనుక వేరే వేషం ఏదైనా అవకాశం ఉందేమో అడగకపోయారా అని. దానికి కె ప్రత్యేగాత్మ గారికి నేను ఒక ఉత్తరం రాశాను. అందులో ఏంటంటే, నా ఎత్తు 6 అడుగులు ఉండదు, నా ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉండదు, నేనేం హీరో పర్సనాలిటీ కలిగిన వాడిని కాదు, కానీ రంగస్థలం మీద అనుభవం ఉంది, ఏదైనా అవకాశం ఉన్నట్టయితే ఇప్పించవలసిందని చెప్పి మొత్తం టోటల్ గా నెగిటివ్ గానే లెటర్ ఒకటి రాశా. ఆ ఉత్తరం ఆయన బాగా ఇన్స్పైర్ చేసి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. ఎస్టీడీలు అవి కూడా లేవు కదా, ట్రంకాలు బుక్ చేస్తే హలో 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 అనడంతో సరిపోయేది ఆ రోజుల్లో. పైగా నాకు ఫోన్ కూడా లేదు ఆ రోజుల్లో, నిజం చెప్పాలంటే. సరే, టెలిగ్రామ్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్తే అక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు, కె ప్రత్యేగాత్మ గారు ముగ్గురు స్క్రీన్ టెస్ట్ కండక్ట్ చేశారు ప్రసాద్ స్టూడియోలో. అంటే మీరు ఇదివరకు యాక్ట్ చేసిన నాటకాల్లో యాక్ట్ చేసిన ఏదైనా ఒక సీన్ యాక్ట్ చేసి చూపించండి అని. కెమెరా ముందు భయపడను అది దానికోసం అని చెప్పి వాళ్ళు ప్రసాద్ స్టూడియోలోనే కెమెరా పెట్టి లైట్ అవి వేసి ఒక టెస్ట్ చేశారు. చాలా బాగుందన్నారు వాళ్ళు. తర్వాత పనికొస్తాడు అన్నారు నారాయణ రెడ్డి గారు. తర్వాత స్క్రీన్ ఒక మ్యాగజైన్ వచ్చేది బాంబే నుంచి, సినిమా దీనికి సంబంధించి. దాంట్లో కె ప్రత్యేగాత్మ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ రాళ్లపల్లి వెంకట నరసింహారావు ఏ న్యూ కమీడియన్ అని చెప్పి పెద్ద ప్రకటన అది కూడా ఇచ్చారు. అలాగా ఆ సినిమాలో మొట్టమొదటిసారిగా నాకు వేషం చేయడం జరిగింది. ఆర్టిస్ట్ గా మొదటి బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి? నాకు మొదటి బ్రేక్ అంటే ఆర్టిస్ట్ గా గుర్తింపు వచ్చింది ఊరమ్మడి బతుకుల సినిమా ద్వారానండి. ఎందుకంటే ఆ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే రాష్ట్ర స్థాయిలో బంగారు నంది అవార్డు గెలుచుకుంది. ఆ నాటకంలో నాకు ఉత్తమ సహాయ నటుడుగా, ఆ సినిమాలో నాకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు కూడా వచ్చింది. సో పరిశ్రమలో గుర్తింపు వచ్చింది నాకు ఊరమ్మడి బతుకుల సినిమా ద్వారా. బట్ కమర్షియల్ గా నాకు బ్రేక్ ఇచ్చింది మాత్రం బాపు గారి దర్శకత్వం వహించిన తూర్పు వెళ్లి రేలు సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లోనూ లేకపోతే ప్రయాణంలో ట్రైన్లో చేస్తున్నా మీరు చూడండి చదువు అని చెప్పి నన్ను గుర్తుపట్టడం, నా డైలాగులు ఇమిటేట్ చేయడం. ఆ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కూడా వేలు అలివేలు అలివేలు మంగ తయారు మీ ఎక్కడే అని చెప్పి చాలా మంది ఇమిటేట్ చేస్తూ ప్రోత్సహించేవాళ్ళు. సో కమర్షియల్ గా నాకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తూర్పు వెళ్లే రైలు సినిమా. మీరు చేస్తున్న 800 సినిమాల్లో ముఖ్యంగా చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సినిమాలు అభిలాష, ఏప్రిల్ 1 విడుదల, బడ్జెట్ పద్మనాభం, ఖైదీ, 2006, తర్వాత శ్రీ కనక మహాలక్ష్మి, రికార్డింగ్ డాన్స్ ట్రూప్, శ్రీవారికి ప్రేమలేఖ, అన్వేషణ. వీటిలో విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తుంచుకునేటట్టుగా ఒక మంచి క్యారెక్టర్స్ చేయడం జరిగింది కదండి. వీటన్నిటిలో కన్నా ఈ కనక మహాలక్ష్మి, రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ఉన్నటువంటి సిలోన్ సుబ్బారావు క్యారెక్టర్
ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుందండి. సో ఆ క్యారెక్టర్ గురించి, తర్వాత ఆ అవకాశం వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కదా అది. వంశీ గారి దగ్గర నుంచి అవకాశం మీకు ఎలా వచ్చింది, ఆ వివరాలు చెప్తారా? వంశీ గారితో నేను మొట్టమొదటి సినిమా యాక్ట్ చేసింది సితార్ సినిమా అండి. సితార్ సినిమాలో పగటి వేషగాళ్ళం, నేను సాక్షి రంగారావు గారు, దమ్ము గారు, అందులో హీరో వేషం వేసిన సుమన్ గారు, మేమంతాను. సో మొదటి సినిమా నాకు మొదటి అవకాశం వచ్చింది వంశీ గారి దగ్గర సితారా. ఆ తర్వాత ఆయన సినిమాలు లేడీస్ టైలరు వీటన్నిటిలోనూ యాక్ట్ చేశాయి. ఈవెన్ ఏప్రిల్ 1 విడుదల వీటన్నిటిలోనూ. మీరు చెప్పిన ఈ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో, యాక్చువల్ గా డాన్స్ ట్రూప్ లో ఒకటిగా మొదటి నుంచి ఆఖరి దాకా ఉండాల్సినవాడిని న్యాయంగా. ఆ రోజుల్లో కాస్త బిజీగా ఉన్నందువల్ల రాళ్లపల్లి గారు లేకపోతే నాకు సినిమా ఏమిటి, ఆయన ఉండాలి నా దాంట్లో అనే ఉద్దేశంతో ఆ శిలోన్ సుబ్బారావు క్యారెక్టర్ అనేది ఆయన క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసి నేను నిజానికి ఆ సినిమాలో ఎక్కువ రోజులు వర్క్ చేసింది లేదు. అంతా కలిపి ఒక 5-6 రోజులు వర్క్ చేస్తుంటానేమో. అంతకుముందు అన్వేషణ లాంటి సినిమా దాదాపు 20 రోజులు అలా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఓ సితార సినిమా కానీ. ఈ శిలోన్ సుబ్బారావు అనేది ఒక ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమలో కళ్ళెదురకుండా కనిపించే క్యారెక్టర్లో ఒకటి ఆ శిలోన్ సుబ్బారావు అనేవాడు. వాడి దృష్టిలో వాడు చాలా గొప్పవాడిగా పోజు కొడుతూ ఉంటాడు. నిజానికి ఓ టచ్ అప్ బాయ్ వాడు. కేవలం హీరోల దగ్గర వాళ్ళ దగ్గర అద్దం చూపించి తడిబట్ట వాళ్ళకి ఇచ్చి మొహం టచ్అప్ చేసుకోవడానికి క్లాత్ ఇచ్చేవాడు వేషం. సో వీళ్ళు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేది ఒక పల్లెటూరుకు సంబంధించింది, లేదా రాజమండ్రి, కాకినాడ లాంటి చిన్న టౌన్ కి సంబంధించింది. ఎక్కువగా చిన్న చిన్న పల్లెటూరులోను టౌన్స్ లోను ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. వాళ్ళ దృష్టిలో చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వాడు అంటే వీడేదో గొప్పవాడు అనే ఒక అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర వీడు అలా పోజు కొట్టేవాడు వేషం. ఆ వేషం అది బాగా క్లిక్ అయింది. నిజంగానే ఆ సినిమాలో శిలోన్ సుబ్బారావు క్యారెక్టర్ క్రియేట్ చేసినందుకు వంశీ గారికి నా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పటికీ మర్చిపోయినటువంటి ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే బొంబాయి సినిమాలో మణిరత్నం గారి డైరెక్షన్ లో చేసినటువంటి ఆ క్యారెక్టర్ నిజంగా అది మీరు కాకుండా వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అంటే చక్కగా ఆ హావభావాల ప్రదర్శన గాని, తర్వాత ఆ చిన్నపిల్లల్ని అక్కున చేర్చుకుని లాలించేటటువంటి సందర్భం కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి. సో ఆ సినిమా గురించి కూడా చెప్తారా సార్? సినిమా ముఖ్యంగా సినిమాలో ఒక కళాకారుడికి పేరు వస్తుందంటే అందులో ఆర్టిస్ట్ కృషి ఎంత ఉంటుందో దానికంటే 90% దర్శకుడు ప్రతిభే ప్రధానం అండి. ఎందుకంటే చాలా చిన్న వేషమైనా ఆ వేషానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక అద్భుతమైన సన్నివేశంలో ఆ పాత్రను ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఆయన. అదేంటంటే మతం అంటే ఏమిటి అని నన్ను అడుగుతామేమిటి, ఆడా మగ కానివాడు నన్ను అడుగుతామేమిటి, ఎంతకాలం కలిసిమెలిసి ఉన్నారు అన్నదమ్ములాగే వేళ కొట్టుకు చూస్తున్నారు ఎందుకో నాకు అర్థం కాదు అనే ఒక సందేశాన్ని ఆయన వ్యంగ్యంగా అనండి, విమర్శనాత్మకంగా అనండి, అంతర్లీనంగా ఓ సందేశాన్ని ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. అది విశేషం ఏంటంటే నేను ఆ వేషం వేసినట్టు చాలా మంది గుర్తించలేదు. అది నా అదృష్టంగా నేను భావిస్తా. ఎందుకంటే తెర మీద మనం చేసే పాత్ర కనపడాలి తప్ప కళాకారుడు కనపడకూడదు. అలాగా దానికి ఒక పెక్యులర్ గెటప్ ఇచ్చి యాక్చువల్ గా ఆ వేషం నాతో వేషం వేయించిన తర్వాత ఒక రోజు అసలు షూటింగే చేయలేదు. ఆయనకి ఏదో చిన్న అసంతృప్తి ఉంది ఆ గెటప్ లో. ఈ పంజాబీ డ్రెస్ బాంబే వాళ్ళు నార్త్ ఇండియన్స్ వేసుకునే డ్రెస్ వేసి గ్లామరస్ గా తయారు చేశారు అలవాటు ప్రకారం మేకప్ వాళ్ళు. ఆయన అలా వేషం వేయించి కూర్చోబెట్టారు కానీ షార్ట్ తీయలే. మన్నాడు ఏం చేయించారంటే మొత్తం మేకప్ అంతా దించేశారు. ఆ పంజాబీ డ్రెస్ మార్పించేసి చీర కట్టించారు. అలాగే ఒరిజినల్ గా ఉన్న జుట్టునే దీనికి ఒక సవరం ఒకటి తగిలించి వెనకాల మొహానికి నల్ల రంగు అది వేసి పక్కా బాంబేలో స్లమ్ ఏరియాలో ఉండే ఒక ఆడమగ కాని వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఆయనకి అంత సహజంగా కనిపించే వరకు ఆయన షాట్ తీయలే. తర్వాత ఆయనలో విశేషం ఏంటంటే ఆయన అనుకున్న భావోద్వేగం కళాకారులోంచి ఆ పాత్ర రూపంలో కనపడితే తప్ప ఆయన కాంప్రమైజ్ అయ్యే దర్శకుడు కాదు ఆయన. చాలా మంది దర్శకుల్లో అత్యుత్తమమైన గొప్ప దర్శకుడు మణిరత్నం గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్క. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలాంటి చిన్న చిన్న వేషాలే ఎక్కువ మంచి పేరు తెచ్చి పెడతాయి. అలాంటి ఉదాహరణలో ఇంకోటి చెప్పాలంటే సీతాకోక చిలుక, దాంట్లో కూడా నా వేషం నిజానికి మొదటి నుంచి ఆఖరి దాకా ఏదో హీరో తల్లిని హార్మోనియం పెట్టి అవన్నీ తీసుకుని సంగీతం నేర్పించడానికి తీసుకొస్తుంటాడు అంతే తప్ప ఆ వేషంలో ప్రత్యేకత ఎక్కడా కనపడదు.
అటువంటిది ఒకే ఒక సన్నివేశంలో ఆ, నేను ఇంట్లో లేని టైంలో నా భార్య మీద యజమాని అంటే శరత్ బాబు గారి ఇంట్లో నేను నౌకరిగా పనిచేస్తూ ఉంటాను. నేను లేని టైంలో నా గుడిసెలోకి ఆయన దూరి నా భార్యను మానభంగం చేసి పాడు చేయడం, అది కళారా చూసిన ఆయన భార్య ఆయన బయటపడకూడదు, ఆయన గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో నన్ను బయటికి పంపించాలనే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత వీటిని తెలుసుకోవడం ఒకే ఒక సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం. అది నాకెంతో పేరు తెచ్చిపెట్టిన చిన్న వేషాల్లో మంచి పేరు తెచ్చిపెట్టిన వేషాల్లో అదొకటి. ఆఖరికి జరిగిన దానికి ఇంకేమీ చేయలేడు యజమాని అనేవాడికి, ఎదురు తిరగలేని పరిస్థితి. పెట్టే పేద సర్దుకుని అయ్యగారు నేను వెళ్ళొస్తాను అంటే ఎక్కడికి వెళ్తున్నావురా అంటే మనుషులు ఉండే చోటకి అంటాడు. అది ప్రేక్షకుల్లో ఎంత స్పందన కలగజేసిందంటే జనం తప్పట్లు కొడతారు. ఈనాటికి జనం తప్పట్లు కొడతారు. అది అంత అద్భుతంగా అంత డీటెయిల్ గా ఆయనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్న దర్శకుల్లో భారతీరాజు గారు ఒకడు అద్భుతమైన దర్శకుడు. అలాగా మణిరత్నం గారు ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి నిజంగా సామాన్య ప్రేక్షకులు చాలా మందికి నన్ను గుర్తించలేదు. చదువుకున్న వాళ్ళు ఏ కొద్ది మంది చూసి ఆ సినిమాలో నేను చూసినట్టుందే, చాలా బాగుంది, అది గుర్తించిన వాళ్ళు ప్రశంసించిన వాళ్ళు చాలా ఎక్కువ. ఒక్కో సినిమాలో మనం మొదటి నుంచి ఆఖరి దాకా కష్టపడితే అంత పేరు వస్తుందో, ఒక్కో సినిమాలో ఓ చిన్న వేషంలో కూడా అంత అద్భుతమైన పేరు వస్తుంది. అంతా ఆ క్రెడిట్ అంతా కూడా కేవలం దర్శకులదేనండి. ఆ పాత్ర క్రియేట్ చేసిన రచయిత దర్శకుడు వాళ్ళదే. అదేవిధంగా మీరు చేసిన సినిమాల్లో రిపీటెడ్ గా ఒకే దర్శకునితో చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయండి? అంటే ఏమేమి సినిమాలు ఉన్నాయి? ఒకే దర్శకుల దగ్గర చేసిన సినిమాలు అంటే చాలా జంజాల్ గారి దగ్గర చాలా సినిమాలు చేశానండి. శ్రీవారికి ప్రేమలేఖ, బావా బావా పన్నీరు, అలాగే ఒక 2 ఇలాగా చాలా సినిమాలు చేశాను. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట ఇలా చెప్పాలండి. అలాగే బాపు గారి సినిమాలు కూడా తూర్పు వెళ్ళేరియల్ సినిమా తర్వాత చాలా సినిమాలు ఆయన దగ్గర, కృష్ణావతారం, మంత్రి గారి వియంకుడు ఇలాంటి సినిమాలు చేశారు. అలాగే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 2 సినిమాలు చేశారు, శుభ సంకల్పం, శుభవేళ 2. అలాగే రాఘవేంద్రరావు గారి దగ్గర చాలా మంచి సినిమాలు చేశాను, అపూర్వ సహోదరులు, తర్వాత మంచి దొంగ, ఇలాంటి మంచి మంచి సినిమాలు. అలాగే కోదండరామరెడ్డి గారు అభిలాష సినిమా, ఖైదీ, ముఖ్యంగా అభిలాష సినిమా ఈనాటికి ఆనాటికి కనిపించిన చాలా మంది ప్రశంసించి గుర్తించి అభిలాషలో మీ వేషం చాలా బాగుందని అంటారు. శర్మ క్యారెక్టర్, జైలు సెంట్రీ శర్మ వేషం చాలా చాలా మంచి పేరు ఇచ్చిన దాని రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే దర్శకులు కోదండరామరెడ్డి గారికి నేను నిజానికి చాలా 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 రుణపడి ఉన్నానని చెప్పాలి. అలాగే కోదండరామరెడ్డి గారి దగ్గర చాలా సినిమాలు చేశాను. ఓ శివుడు 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 అనండి, ఒకటని కాదు, ఆయన దగ్గర చాలా సినిమాలు చేయడం జరిగింది. అలాగే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు 7 సినిమాలు కంటిన్యూస్ గా చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, ఇలా వరుస. ఆఖరి చెలో అసెంబ్లీ అనే సినిమా, భూపోరాటం. సో ఒక దర్శకుడి దగ్గర నేను పనిచేసిన తర్వాత సహజంగా దర్శకుడు నన్ను వదిలిపెట్టకుండా మళ్లీ పాపం 2వ, 3వ, 4వ కూడా అవకాశం ఉంటే మాత్రం ఈ వేషానికి రాళ్లపల్లి బాగుంటాడు అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను వదిలిపెట్టకుండా నాతో వర్క్ చేయించిన వాళ్ళే. రంగస్థల కళాకారుడిగా చాలా వరకు ప్రదర్శన ఇచ్చిన మీరు సినీ రంగ ప్రవేశం ఒక రకంగా అద్వితీయమైనటువంటి ఒక మలుపు లాంటిది. అదేవిధంగా ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే నాటకరంగ రంగస్థల కళాకారునిగా చాలా వరకు ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా ఒక సినీ రంగ ప్రముఖునిగా, సినీ రంగ చలనచిత్ర నటునిగా చాలా వరకు సినిమాల్లో కూడా నటించడం జరిగింది కదండి. అదేవిధంగా ఈ మార్పు ఏదైతే రంగస్థలానికి సినిమా రంగానికి ఉన్నటువంటి అంటే ఈ నటనలో ఉండేటటువంటి వ్యత్యాసం కొంచెం మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారు సార్? నటనలో వ్యత్యాసం అంటే ఒకటండి, మనం మన కళ్ళతోటి దగ్గరగా వస్తువుని ఎంత చూస్తాం అంతకంటే ఎక్కువ దగ్గరగా చూపించే ప్రక్రియ సినిమా. నటన అనే ఆలోచనకు వస్తే నాటకం రంగస్థలం మీద డెఫినెట్లీ కాస్త ఆంగికం ఎక్కువ ప్రధానం మొదటిది. తర్వాత నటుడికి ఏకాగ్రత కూడా చాలా ప్రధానం. నాటకం మొదలైందంటే ఆఖరి దాకా పాత్రలోనే ఉండాలి తప్ప ఎక్కడ డైవర్ట్ అవడానికో మరి దానికో అవకాశం ఉండదు. ఏమాత్రం మానసిక స్థితి కొంచెం పక్కదారిని వెళ్ళినా గానీ డైలాగ్ తప్పు చెప్పే అవకాశం ఉంది, చప్పట్లు బదులు చెప్పట్లు పడతాయి.
ఇది సర్వసాధారణం. సో నాటకంలో పాత్ర క్రియేట్ చేసిన రచయిత గొప్పవాడు, అలాగే ఆ పాత్ర స్వభావాన్ని రంగస్థల దర్శకుడు చెప్తారు. దాన్ని ఆకలింపు చేసుకుని ఏకాగ్రతతో 10 రోజులు 15 రోజులు నెల రోజులు కృషి చేసి కష్టపడి ఆ పాత్రని పరిపక్వంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత రంగస్థల కళాకారుడికి ఎక్కువ ఉంటుంది. బట్ అదే సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సినిమాలో మాక్సిమం డైరెక్టర్, టెక్నీషియన్స్ వాళ్ళ సహా ఈనాడు ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరైనా సరే అది టెక్నీషియన్స్ క్రెడిట్ అవుతుందండి. ఒక అందవిహీనమైన వస్తువుని అందంగా చూపించే ప్రక్రియ సినిమా అనే దానికి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒకసారి మనం ఒక పాత్రలో ఒక సీన్ చేసిన తర్వాత లేదా ఆ పాత్ర స్వభావాన్ని మనం ఒకసారి ఆకలింపు చేసుకున్న తర్వాత దాన్ని మర్చిపోకుండా ఆ క్యారెక్టరైజేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని స్వభావం, దాని నాగరికత, దాని సభ్యత, అది ఎలా ప్రవర్తిస్తుంది అనేది మనం కూడా మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం మాత్రం సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. సినిమాల్లో మాక్సిమం మనం తప్పు చేస్తే మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఉంది. అదే రంగస్థలం మీద తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఏమి ఉండదు. సో రంగస్థల కళాకారుడికి ఏంటంటే ఏకాగ్రత చాలా ప్రధానం అండి. ఏకాగ్రత చాలా ప్రధానమైనది. అంతేకాదు రంగస్థలం మీద ఏంటంటే మనం కేవలం మన వేషం కోసం మనం చేయట్లే, మన పక్కన ఉన్న ఆర్టిస్టులు వాళ్లతో అవగాహన కూడా సంపూర్ణంగా అవసరం. సినిమాలో అది అవసరం లేదు. ఇప్పుడు నాకు ప్రత్యేకంగా ఒక క్లోజ్ షాట్ తీసుకోవాలనుకుంటే దర్శకుడు క్లోజ్ షాట్ తీసుకుంటాడు. ఆ టైంలో పక్క ఆర్టిస్ట్ నా మీద ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మళ్లీ వాడి క్లోజ్ షాట్ వచ్చినప్పుడే వాడు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి, నా పాత్ర స్వభావం ఏమిటి, ఎలా చేశాను ఇదివరకు, ఇప్పుడు ఎలా చేయాలి. ఆ కంటిన్యూటీ అనేదాన్ని మాత్రం మిస్ అవ్వకుండా కళాకారుడు జాగ్రత్త పడాల్సి వస్తుంది సినిమాల్లో. అది రంగస్థలం మీద అలా కాదు, కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే నాటకం మొదలైన తర్వాత ఆఖరి దాకా అదే కంటిన్యూటీ మూడ్ లో ఉండాల్సి వస్తుంటుంది. అలాగే ప్రేక్షకుల స్పందనను బట్టి ఇన్స్పైర్ అవుతాడు రంగస్థలం మీద కళాకారుడు. ఆ ఇన్స్పిరేషన్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా రంగస్థలం మీద ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ సినిమాలో ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడ ప్రత్యక్షంగా ప్రేక్షకుడు అంటూ ఎవడూ ఉండడు, ఓన్లీ దర్శకుడు అనేవాడు ఓకే అంటే ఓకేనే. ఆ తర్వాత నిజంగా దాని స్పందన ఎలా ఉంది అనేది చేస్తున్నప్పుడు అనుభవం మీద ఏమవుతుందంటే మనం చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది ఈ వేషం బాగుందా బాగోలేదా, ఎలా చేస్తున్నాం, దీనికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది. మనకు ఒక అవగాహన ఉండవచ్చు, కానీ అట్ ది సేమ్ టైం సినిమా ప్రేక్షకుల్లోకి వస్తే గానీ మనకు పరిపూర్ణమైన స్వరూపం ఏమిటి అనేది మనకు అర్థం కాదు. ఆ వ్యత్యాసం ఉంది. ఇక్కడ టెక్నీషియన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మన మీద, అక్కడ ఆర్టిస్ట్ గా మన మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. రిజల్ట్ తర్వాత బయటపడుతుంది, దాని రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. ఆన్ ది స్పాట్ స్పష్టంగా మనం అప్పటికప్పుడే ప్రేక్షకులే చెప్తారు కదా బాగుంది బాగోలేదు. రంగస్థల నటునిగా మీరు ఇచ్చినటువంటి ప్రదర్శనలు దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇవ్వడం జరిగింది కదండి. అదేవిధంగా ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చినటువంటి నాటకాలు, తర్వాత మీకు మంచి పేరు తెచ్చినటువంటి నాటకాల గురించి చెప్తారా? నేను మొట్టమొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేసింది మహాకవి గురదాడు గారి కన్యాశుల్కం నాటకంలో కర్ణాటక శాస్త్రి శిష్యుడు మహేంద్రం వేషం ద్వారా పరిచయం చేయబడ్డాను. అప్పుడు పూజ్య గురుదేవులు అబ్బూరు రామకృష్ణారావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, ఏఆర్ కృష్ణ గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, తర్వాత వెన్నకోట రావణ పంతులు గారు, రామచంద్ర కాశ్యప్ గారు, ఇలాంటి పెద్దల మధ్యన నేను చిన్న కుర్రాడిని, అప్పటికి 10th క్లాస్ చదువుతున్నవాడిని. ఒక స్టూడెంట్ గా ఆ వేషానికి నా వయసు, నా పర్సనాలిటీ అవసరమైంది. సో తొలిసారి అంతటి పెద్దవాళ్ల మధ్య నటించడం అనేది నాకు ఒక పెద్ద వరం, మర్చిపోలేని అనుభూతి. అదే నాటకాన్ని చాలాసార్లు బెంగళూరులో ప్రదర్శించాం, గుంటూరులో వేశాం, మెడ్రాస్ లో వేశాం, విశాఖపట్నంలో వేశాం, హైదరాబాద్ లోనే 10-15 సార్లు వేశాం. ఇలా చాలా ఎక్కువ సార్లు ప్రదర్శించిన నాటకాల్లో కన్యాశుల్కం నాటకం ఒకటి, ఢిల్లీలో కూడా వేశాం. ఆ తర్వాత మా సాంగ్ అండ్ డ్రామా డివిజన్ లో నేను కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక విభాగంలో ఉద్యోగిగా పనిచేశాను. అక్కడ ఏంటంటే సంవత్సరానికి 100 ప్రదర్శనలు ఇవ్వాలి. అది ఆంధ్రదేశంలో ఒక్కోసారి బయలుదేరితే 2-3 జిల్లాలు ఒకేసారి ఒక నెలలాళ్ళు, అంటే ఒక 25 పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాళ్ళం ఒక్కో ట్రిప్ లో. ఒక నెలలో 25 ప్రదర్శనలు ఇవ్వడం జరిగేది. ఉదాహరణకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ 3 జిల్లాలు కవర్ చేస్తే 25 షోలు అయ్యాయి. అలా సంవత్సరానికి 100 ప్రదర్శనలు. అలా చుట్టుముట్టండి అనే నాటకాన్ని దాదాపు ఒక 600 సార్లు ఏమో ప్రదర్శించడం జరిగింది. అలాగే నేను రాసిన నాటకం ముగింపు లేని కథ అనేది
98 ప్రదర్శనలు ఇచ్చా. గత సంవత్సరం జూన్ 2-3 తారీఖుల్లో ఇంకో 2 ప్రదర్శనలు కూడా రవీంద్ర భారతిలో వేసి 100 ప్రదర్శనలు పూర్తి చేశాం. అలాగా ఎక్కువ సార్లు నాటకాలు వేసిన వాటిలో నిజం చెప్పాలంటే అది ఒకటి ధర్మశాల అనే నాటకం ఒకటి, ప్రతాపరుద్రి, తర్వాత మృత్యకటికం, ఇలా చాలా ఉన్నాయి. మహాశిల్పి, ఆచార్య నాగార్జున, అది ఆ ప్రకారంగా నెంబర్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కళారంగం వైపు మీరు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటండి? అసలు ఈ మొదటి బీజం ఎప్పుడు పడింది? అసలు నేను రాచపల్లి అని ఒక చిన్న పల్లెటూరులో పుట్టానండి. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లి అని చాలా చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో నేను నా ఊహ తెలిసే వరకు ఆ ఊళ్ళో కరెంటు లేదు, ఒక టెలిఫోన్ అంటే ఏమిటో మాకు తెలీదు, బస్సు అంటే ఏమిటో తెలియదు, ట్రైన్ అంటే ఏమిటో తెలియదు, అలాంటి పల్లెటూరు. ఆ ఊళ్ళో యాక్చువల్గా ఈ పగటి వేషగాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే నెల 15 రోజులు ఉండి రోజుకోర తరహా వేషం, ఉదాహరణకి ఆంజనేయుడు, రాముడు, సీత, అలాగే ఓ తాటకి, లేకపోతే ఏదో కాశీ కావిడి అని ఒకటి, ఇలా రకరకాల వేషాలు వేసేవాళ్ళు. వాళ్ళు వేషాలు వేసి ఊరంతా నెల 15 రోజులు తిరిగి ఆఖరి రోజున వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయే ముందు ఇంటింటికి ఏదో బియ్యం ఇస్తే బియ్యం, ఉప్పు ఇస్తే ఉప్పు, పప్పు ఇస్తే పప్పు, ఎవరైనా ధన రూపంలో ఇస్తే ధనం, బట్టలు ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. మాకు వినోదం అంటే ఆ బాల్యంలో ఏమీ తెలియదు, సినిమాలు లేవు, టీవీలు లేవు, ఏం లేవు కదా. సో వాళ్ళు వేషాలు వేసుకుని ఊరంతా తిరుగుతుంటే వాళ్లతో పాటే నేను తిరిగేవాడిని. నిజానికి నాకు ప్రేరణ కలిగించింది, వాటి మీద ఒక ఆసక్తి కలిగించింది. నేను కూడా ఏనాటికైనా ఇలా వేషాలు వేసుకుంటానా, నన్ను కూడా ప్రేక్షకులు చూసి మెచ్చుకుంటారా అనే అనుభూతి కలగజేసింది వాళ్లే. వాళ్లతో అలా ఊరంతా తిరిగి మా అమ్మతో తనులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. సో నేను కళాకారుని అవడానికి ప్రేరణ వాళ్లే, కేవలం పగటి వేషగాళ్ళు. ఈనాటి పరిస్థితి అదే అనుకోండి, పగటి వేషగాళ్ళు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు, మేము పగటి వేషాలు వేసుకుని ఇక్కడ రోడ్ల మీద షూటింగ్లు చేస్తున్నాం, అందుకంటే ఏం తేడా లేదు. ఒక సీనియర్ నటునిగా చలనచిత్ర అవకాశాల కోసం, తర్వాత ఆర్టిస్ట్ గా అవ్వాలనుకునే వాళ్ళకి, అంటే నూతన కళాకారులకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏదైనా ఉందా సార్? పట్టుదల, ఏకాగ్రత ముఖ్యమైందండి, ప్రధానమైంది. అవకాశాలు వెనకటి రోజుల్లో కూడా అందరికీ ఒకేసారి స్టార్స్ అయిన వాళ్ళు కాదు, ఒకేసారి ఆకాశం మించి ఏదో ఊడిపడలే వేషాలు. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత ఆర్టిస్టులుగా నిలదొక్కుని పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు నాగభూషణం గారు లాంటి ఆర్టిస్ట్ చూస్తే ఆయనకి బ్రేక్ రావడానికి దాదాపు 30 years పట్టింది. అలాగే వేషాల కోసం తిరిగి సైకిళ్ల మీద ఒక పూట గడవక అవస్థలు పడి తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చెన్నైలో ఉన్నారు. అలాగే నిరుత్సాహపడొద్దు. మొట్టమొదటి విషయం, మన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మన పరిశ్రమ మనం చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అలా అని కేవలం ప్రయత్నాలతో ఊరుకోకుండా నేనేమంటానంటే ఆ కాలాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని రంగస్థలం మీద ఏదైనా ఒక ప్రాక్టికల్ గా మనల్ని మనం యాక్టివ్ గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. 4 రోజులు సినిమాలో వేషం కోసం తిరిగి వాడు వేషం ఇవ్వలేదు కనుక ఎందుకు పనికిరామేమో అనుకోకుండా ఆ టైంని ఏ రంగస్థలంలోనూ, ముఖ్యంగా ఓ నాటకంలో వేషం వేయండి. ఓ నాటకంలో వేషం వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయినంత అనుభవం వస్తుంది. సో కళాకారుడు రాటు తెరతాడు, వాడిలో ఉన్న నిరుత్సాహం పోతుంది. వాడితో పాటు మరో 4 కళాకారులు కలిసి పనిచేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళు కొంత ఇన్స్పైర్ చేసినట్టు అవుతుంది. తను ఎంతో వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం లభిస్తుంది. నాటకంలో వేషం వేయడం అంటే 2 తెలుస్తాయి, ఒకటి వాట్ టు డూ, ఇంకోటి ఏంటంటే వాట్ నాట్ టు డూ, 2 తెలుస్తాయి. ఎదుటివాడు తప్పు చేస్తే మనకు తెలుస్తుంది, మన తప్పు మనకు తెలియదు. సహజంగా మన తప్పు ఎదుటివాడికి తెలుస్తుంటుంది. సో మనలో తప్పులు ఏమిటి సవరించుకోవడానికో లేకపోతే ఎదుటివాడిలో ఉన్న తప్పుల్ని మనం గుర్తించి మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం రంగస్థలం చాలా ఉపయోగపడుతుంది. అందుచేత అవకాశాలు రాలేదని చెప్పి మనిషి ఎవడో నిరుత్సాహపడకూడదు, దానికి సమయం రావాలి. మన కృషి మనం చేస్తూ ఉండాలి, అది ప్రాప్తం ఎప్పుడు అవుతుంది. కేవలం కళాకారులు అవుదామని ఇండస్ట్రీకి వచ్చి నిర్మాతలు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే నిర్మాత అవుదామని వచ్చి కళాకారులు, దర్శకులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి గమ్యం ఏమిటి అనేది మన చేతిలో లేదు. గమ్యం ఎక్కడో రాసే ఉంది, అది వేరే సంగతి. కాకపోతే మనం నిరుత్సాహపడకుండా కృషి చేయడం అనేది మాత్రమే ప్రధానమైన అంశం.
దాన్ని సర్ది వయసును ఈవేళ దాటిపోతే ఈ రోజు మళ్లీ రాదు, గడిచిపోయింది ఏ నిమిషం తిరిగి రాదు. సో సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా లేదా ఈ నిరుత్సాహంతో ఏదో వ్యసనాలకి దానికి బానిసలు అయిపోకుండా వాళ్ళని వాళ్ళు యాక్టివ్ గా ఉంచుకోవడం కోసం రంగస్థలం మీదో లేకపోతే మధ్యం మీదో కృషి చేస్తూ ఉండడం అనేది మాత్రం ఈ తరం జనరేషన్ అందరికీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్ ఉంది. నిజం చెప్పాలంటే మనకి హైదరాబాద్ లో సందుకో దర్శకుడు ఉన్నాడు, ఇంటికో ఆర్టిస్ట్ ఉన్నాడు, అలా ఉన్నారు. వీళ్ళకి సినిమాల్లో అందరికీ అవకాశాలు ఉన్నాయా అంటే సినిమాల్లో లేవు. సినిమాల్లో లేకపోతే టీవీలో ఉంటాయి, టీవీల్లోనూ లేవనుకోండి రంగస్థలం మీద చేయండి. సో కళాకారుడిగా ముందు మీకు తృప్తి అంటూ కలుగుతుంది. ఆర్థికమైన స్థితిగతులు అందరూ స్టార్ట్ అయిపోతామా అంటే ఎవడి ప్రాప్తాన్ని బట్టి వాడు సంపాదిస్తాడు. కీర్తి గాని ధనం గాని, కీర్తి గాని ధనం గాని ప్రాప్తాన్ని బట్టి సంపాదిస్తాం. మనం ఈవేళ ఏదో కష్టపడి పనిచేసాం కనుక రేపు స్టూడియో కట్టేద్దామంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాగే కృషి చేసిన వాళ్ళు అందరూ స్టార్స్ కాకపోవచ్చు. బట్ కృషి ఎప్పుడు వేస్ట్ అవ్వదు. మనం చేసిన కృషి ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు, నా అభిప్రాయం అది. అందుచేత ఎవరిని వాళ్ళు వాళ్ళ యూత్ను వయసుని దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ నిరుత్సాహపడకుండా కృషి చేయమని మాత్రమే ఈ తరం వాళ్ళందరికీ కూడా ఇచ్చే సందేశం. అదేవిధంగా దాదాపు 4 తరాల హీరోలతో మీరు పనిచేయడం జరిగింది కదండి. రైట్ ఫ్రమ్ రామారావు గారి దగ్గర నుంచి 4 తరాల హీరోలతో ఇప్పటి వరకు కూడా కొత్త వాళ్ళ వరకు కూడా చేశారు. దీనిపై మీ అభిప్రాయ స్పందన, మీ మనసులోని మాట. ఈ పాత వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అంతా క్రమశిక్షణ అండి. ఎందుకంటే ఒకసారి సెట్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి అదే దేవాలయం, అదే అర్చన, అదే తపస్సు. సో కళ్ళెదురుగుండా మనం చూస్తుండేవాళ్ళం. ఉదయం ఎప్పుడో విగ్గు పెట్టుకుని కిరీటం పెట్టుకుంటే రామారావు గారు సాయంకాలం దాకా విగ్గు తీసేవాడు కాదు, కిరీటం తీసేవాడు కాదు. అలాగే సమయం, క్రమశిక్షణ. ముఖ్యంగా 7 గంటలకు షూటింగ్ చేయాలంటే 7ంటికి విత్ మేకప్ ఆర్టిస్టులు రావడం, వచ్చిన దగ్గర నుంచి సీన్ గురించో లేకపోతే తన వేషం గురించో తప్ప ఇతరత్ర ఆలోచనలు ఉండేవి కాదు. ఆ ఏకాగ్రత, తర్వాత సమిష్టిగా మనం చేస్తున్న పని సక్సెస్ఫుల్ కావాలి, మనం చేస్తున్న ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలి, మనం చేస్తున్న వేషం బాగుండాలి. ఈ తపన, తాపత్రయం ఆ జనరేషన్ లో చాలా ఎక్కువ ఉండేది. ఆ తాపత్రయం కంటే ఈ రోజుల్లో వీళ్ళంత తొందరగా ఎంత సంపాదిస్తామనే తాపత్రయం చాలా మందిలో కనపడుతోంది. సో కళాకారుడిగా మనం ఎంత కీర్తి తెచ్చుకోవాలి అనేది ఎక్కువ ఆ రోజుల్లో ఆర్టిస్టుల తాపత్రయం. కళాకారుడిగా ఈ రోజుల్లో ఎంత సంపాదించాలనే తాపత్రయం చాలా మందిలో కనపడుతోంది. సో ఒకప్పుడు అందుకే వాళ్ళకు సుదీర్ఘమైన చరిత్ర ఉండడానికి కారణం రామారావు గారు గాని, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ 40 సంవత్సరాల పాటు హీరోలుగానో, నిర్మాతలుగానో, స్టూడియో ఓనర్లుగానో స్థిరపడ్డారు. అంటే దానికి కారణం కేవలం వాళ్ళ ఏకాగ్రత, వాళ్ళ పట్టుదల. అలాగే ఆర్టిస్టులుగా వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అది కాలక్రమేణా ఏమవుతుందంటే ఎవరికి వాడు ఉరుకులు పరుగులు పెట్టడం జరుగుతుంది ఈ జనరేషన్ లో. అలా కాకుండా నేనేమంటానంటే అవకాశం వచ్చినప్పుడు దాంతోపాటు కృషి కూడా చేయాలి. ఆర్టిస్ట్ గా కృషి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మన కీర్తి 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి అనే తాపత్రయం కూడా పెంచుకోవాలి డబ్బుతో పాటు. నేను అనేది డబ్బు ఈవేళ రావచ్చు, రేపు పోవచ్చు. డబ్బు అనేది ఈవేళ రావచ్చు, రేపు పోవచ్చు. కీర్తి అనేది పోదు కదా, కీర్తి అనేది పోదు, దానికి అది శాశ్వతమైంది. సో దానికోసం కూడా కృషి చేయమంట. అది మాత్రం ఈ జనరేషన్ లో ఎందుకో కొంచెం లోపించింది అనిపిస్తుంది. ఎవరికి వాడి ఉరుకులు పరుగులు, ఆ క్రమశిక్షణ అనేది కరువు అవుతుంది కాలక్రమేణా. ఇక చివరిగా మీ ఫ్యామిలీ గురించి, తర్వాత మీకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సహకారం, ఎందుకంటే కళారంగంలో ఉండే వాళ్ళకి ఫ్యామిలీ సహకారం చాలా ముఖ్యమైన అవసరం అండి. సో దీనిపై మీ అభిప్రాయం? అసలు నేను కళాకారుడిగా నాకు ప్రేరణ ఇచ్చింది పగటి వేషగాళ్ళు అయితే, కళాకారుడిగా నాకు సంపూర్ణమైన మద్దతు, సహకారం ఇచ్చింది మాత్రం మా శ్రీమతి గారు. ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వంలో సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆర్టిస్ట్ అని తెలుసుకునే నన్ను వివాహం చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత పెళ్లైన నెక్స్ట్ డేనే ఏదో బుర్రకథ చెప్పాల్సి వచ్చింది సికింద్రాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో. అప్పటికి ఇంకా ఫస్ట్ నైట్ కార్యక్రమం కూడా కాలే. ఆమె తాతగారితో వచ్చింది ఆ ప్రోగ్రాం చూడడానికి. చాలా చాలా నిరుత్సాహపడి ఏదో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో అనుకున్నాను. ఏదో డిక్కీలు కొట్టుకుంటూ
మురకలు చెప్పుకోవడమా అని చెప్పి చాలా నిరుత్సాహపడింది. ఆవిడే భవిష్యత్ అన్నించి నన్ను తప్పించాలనే ఆలోచన అనుకుంటా. నేను సినిమా ఆర్టిస్ట్ అవడానికి ప్రేరణ కలిగించింది తనే. నెల తరబడి అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళిపోతుంటాం, కొంపగోడు పట్టించుకోకుండా. అలాంటి టైంలో కూడా తను నాకంటే ఎక్కువ చదువుకున్నది కనుక ఉద్యోగం చేస్తూ పిల్లల్ని తనే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ చదువులకు సహకరిస్తూ నాకు 100% సంపూర్ణమైన సహకారం ఇచ్చింది మాత్రం మా శ్రీమతి. వాళ్ళ సహకారం లేకుండా లేదా ఆవిడ సహకారం లేకుండా నేను ఆర్టిస్ట్ గా ఈ మాత్రం పేరు తెచ్చుకోలేదు. అందుకని ఆవిడ బయటకు వెళ్ళి 500 రూపాయల్లో కొనుక్కొచ్చే వస్తువు నేను పెడితే 1500 అవుతాయి. సో ఇంటిని గురించి సంపూర్ణంగా బాధ్యతలన్నీ తీసుకున్నది వాళ్ళే. ఫిల్టర్లో కాఫీ పొడి ఎన్ని స్పూన్లు వేయాలంటే నాకు తెలియదు, తాగడం మాత్రమే తెలుసు. వంటలోనో లేకపోతే ఇంటిని సర్దుకోవడంలోనో సరిదిద్దుకోవడంలోనో. నాకు ఏమైనా ఆర్థికమైన స్థితిగతుల్లో లోపాలుంటే అది నా ప్రవర్తన కారణం. ఈ మాత్రమైనా కీర్తో లేకపోతే స్థితిగతులు బాగున్నాయంటే దానికి కారణం కేవలం మా శ్రీమతి. సో వాళ్ళ సంపూర్ణ సహకారంతో దైవానుగ్రహం వల్ల ఈ మాత్రం నిలబడి ఉన్నా. పిల్లల గురించి కూడా చెప్పండి సార్. నాకు ఒకే ఒక అమ్మాయి అండి. అంటే ఇద్దరు అమ్మాయిలు 1994లో పెద్ద అమ్మాయి చనిపోయింది. రష్యా మెడిసిన్ చదవడానికి వెళుతూ దారిలో వైరస్ ఫీవర్ వచ్చి చనిపోయింది, ట్రైన్లోనే చనిపోయింది. రెండో అమ్మాయి ఎంసీఏ పాస్ అయింది, కొన్నాళ్ళు బెల్జియంలో ఉంది, ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. మా అల్లుడు ఎంటెక్ పాస్ అయ్యారు. ఆయన ఏడిది వెంకటరామ సుబ్రహ్మణ్య శర్మ అని, చాలా ఉత్తముడు. ఒక మనవరాలు, 3 ఏళ్ల మనవరాలు. త్వరలో ఇంకో మనవడు కూడా పుట్టబోతున్నాడు. అది మా కుటుంబ వ్యవహారం. వాళ్ళ దారిని వాళ్ళు బాగున్నారు. ఏడాదికి ఒకసారి పెడుతుంటాం. మా మనవరాల్ని మా అమ్మాయిని అల్లుడిని ఒకసారి చూసి వస్తుంటాం 10 రోజులు వాళ్ళ దగ్గర ఉండి. అది నా కుటుంబ వ్యవహారం. మా శ్రీమతి గారు కూడా తరచుగా పెడుతుంటుంది, వస్తూ ఉంటుంది. 6 నెలల కాపురం నాతోటి, 6 నెలల కాపురం మనవరాలతోటి. అది నా కుటుంబ వ్యవహారం. చాలా సంతోషం సార్, చాలా బాగుందండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా రేడియోఖుషి.com శ్రోతలందరితో కూడా మీ మనసులోని భావాలందరినీ పంచుకున్నందుకు మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా టీం అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక అభినందనలు అండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని చెప్పేసి మా రేడియోఖుషి.com టీం అందరి తరఫున, శ్రోతలందరి తరఫున కూడా మీకు ప్రత్యేక అభినందనలు అండి. మీ శ్రోతలకి, మీ రేడియో.com వారికి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీస్సుల వల్ల మరి 4 కాలాల పాటు ఇలాగే ఈ పుట్టినరోజు అనండి, స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవాలని, ఈ రోజున ఏమైనా మంచి పనులు చేయాలని నా సంకల్పం. అవి మొదలు పెట్టాను, చూద్దాం ఇంకా ఎన్ని మంచి పనులు చేయగలుగుతాం. అంతా మీ ఆశీస్సులు. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com